నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల ప్రమాద బీమా. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రైతులకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే సత్యప్రభారాజా. మహిళల రక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం. పెద్దాపురం డీఎస్పీ శ్రీలతా కుమారి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతిపాడు మండలం చిన్నశంకర్లపూడిలో 10 లక్షలతో నూతన గ్రామ సచివాలయ నిర్మాణం కొరకు ఎన్ఆర్ఏజీఎస్ పథకంలో శంకుస్థాపన చేసి సుమారు 2 సంవత్సరాలు గడిచినా నేటికి పనులు ప్రారంభించలేదని మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ సందర్భంగా సచివాలయ ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ సచివాలయం నిర్మాణ పనులు చేపట్టకుండానే సుమారు 10 లక్షల రూపాయలు డబ్బులు దోచేశారని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయం బిల్డింగ్ నిర్మాణం కోసం అప్పటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి నిగ్గు తేల్చి తక్షణమే సచివాలయ నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏపూరి శ్రీనివాసరావు. మాది ఇదే గ్రామం, ప్రతిపాడు మండలం చిన్నశంకరపూడి గ్రామం. నేను ఇక్కడ ఉప సర్పంచ్ కూడా గతంలో పనిచేయడం జరిగింది. ముఖ్య విశేషం ఏంటంటే ఇప్పుడు మనం నుంచున్న ప్లేస్ ఏదైతే ఉందో అది నూతన గ్రామ సచివాలయం కొరకు గతంలో అంటే 31/10/2022 సంవత్సరంలో అప్పటి ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు దీనికి శంకుస్థాపన జరిగింది. పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం కొరకు శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇప్పుడు శంకుస్థాపన చేసి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుందండి. మీరు చూస్తున్నారు, ఇదంతా ఖాళీ సైట్. ఇది ఇక్కడ అర్ధ రూపాయి కాసి పని చేయలేదు. కానీ ఇక్కడ పని చేసినట్టుగా ఎన్ఆర్జీసీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి సుమారు 10 లక్షల రూపాయలు డబ్బులు తీసేసుకున్నారు. దీనికి ఎటువంటి పనులు పట్టలేదు. మరి ఎంత దారుణమో చూడండి. ఇక్కడ మీరు చూసారు, ఇప్పుడు ఒక ఇటుక ముక్క కూడా వేయలేదు. ఈ ప్లేస్లో 10 లక్షల రూపాయలు డ్రా చేశారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో. దీని మీద గతంలో ఎంపీడీఓ ప్రతిపాడు వారికి అలాగే డిపిఓ పెద్దాపురం వారికి కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది. కానీ ఏమీ పట్టించుకోవడం లేదు. మరి కారణం ఏంటో ఏమీ అర్థం అవ్వటం లేదు. పనులు చేయకుండా ప్రభుత్వ నిధులను దుర్వినియోగపరచడం ఎంతవరకు కరెక్ట్? దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని మా కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని అలాగే జిల్లా పంచాయతీ అధికారి వారిని కూడా నేను కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా. మరి ఇప్పటికైనా ఎవరైతే ఈ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళపై చర్యలు తీసుకొని ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన పంచాయతీ బిల్డింగ్ నూతన సచివాలయ బిల్డింగ్ ఏదైతే ఉందో అది పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఇప్పటికే మనం చూసుకున్నట్టు గతంలో ఉన్న పంచాయతీ బిల్డింగు చాలా చిన్నదండి. మా ప్రతిపాడు మండలంలో ఎక్కడా లేనంతగా అంత చిన్న బిల్డింగ్, కేవలం 2 గదులు. ఈ సచివాలయం సిబ్బంది కూర్చోవడానికే సరిపోవటం లేదు. ఏదైనా సమస్యల మీద ప్రజలు వెళ్తే బయట వరండాలోని ఖాళీ ప్లేస్ రోడ్డు మీద నుంచొని మాట్లాడే పరిస్థితి వస్తుంది. మరి చాలా దుర్భాగ్యమైన పరిస్థితి. మరి గతంలో చాలా గ్రామాల్లో కూడా నూతన సచివాలయ బిల్డింగ్లు నిర్మించడం జరిగింది. మరి అందులో భాగంగానే మేమేమీ ఇది చేయట్లేదు. మరి ఇక్కడ బిల్డింగ్ పనులు నిర్మాణం చేపట్టకుండా నిధులు కాజేసిన ఎవరైతే దానికి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరిపై చర్యలు తీసుకొని వెంటనే ఈ నూతన సచివాలయం పనులు ప్రారంభించాలని ఈ సందర్భంగా మా చిన్నశంకరపూడి గ్రామ ప్రజల తరఫున నేను కోరుతా ఉన్నాను. మహిళల రక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పెద్దాపురం డీఎస్పీ శ్రీలతా కుమారి అన్నారు. జగ్గంపేట మండల పరిధిలోని కాట్రవులపల్లి గ్రామంలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాట్లలో భాగంగా బుధవారం ఆమె ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యధిక కేసులు కాట్రవులపల్లి గ్రామం నుంచి ఎక్కువ రావడంతో కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ అవుట్ పోస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మహిళను కాబట్టి మహిళా రక్షణ ఎందుకు అవసరమో తనకి పూర్తిగా తెలుసని అన్నారు. ఈవ్ టీజింగ్, గ్రామాలలోని మహిళలకు సంబంధిత ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా ఉండడం కోసం అవుట్ పోస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు అవగాహన చేసుకుని ఎటువంటి కేసుల్లోనూ ఇరుక్కోకుండా సత్ప్రవర్తన గల గ్రామంగా రూపుదిద్దాలని, అందుకుగాను సంబంధిత పోలీసులకు మద్దతు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ లక్ష్మణరావు, జగ్గంపేట ఇన్ఛార్జ్ ఎస్ఐ బలరాం, గండేపల్లి ఎస్ఐ రామకృష్ణ,
ఏఎస్ఐ నూకరాజు, పోలీస్ సిబ్బంది, సర్పంచ్ సుగ్నారావు, సుంక సీతారామయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇవాళ మా కొత్త ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ సార్, ఈయన కన్నడిగా సార్ ఒక టెంపరీ అవుట్ పోస్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం సార్, ప్రీవియస్ ఇన్సిడెంట్లు బట్టి అని చెప్పేసి అంటే ఏ ఊరు అన్నారు, కాట్రావులపల్లి. మళ్ళీ ఆయన కూడా మళ్ళీ ఇంకా రిపీటెడ్గా అంటున్నారు. నేను మనసులో అనుకున్నాను జస్ట్ ఒక 10-15 డేస్ చాలు సార్, మీకు పదం మీకు బాగా వచ్చేస్తుంది. రిపీటెడ్గా కేసులు రిజిస్ట్రేషను, తగువులు, దెబ్బలాటల్లో ఈ వర్డ్ మీకు బాగా తెలుసుకునే వర్డ్ అయిపోద్ది అని చెప్పేసి అనుకున్నా. సో ఒక ఊరు చరిత్ర చెప్పుకోవాలనుకుంటే మా ఊర్లో ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని చెప్పుకుంటాం. మరి నేను వచ్చిన తర్వాత ఏ ఊరు నుంచి ఎక్కువ కేసులు రిజిస్టర్ చేశానంటే మన ఊరు నుంచే. అన్ని కేసు ఎన్కౌంటర్స్ చూడండి. ఇప్పుడు మనం మన తర్వాత తరానికి ఇచ్చేటటువంటి సందేశం ఇదే అయితే మాత్రం షుడ్ కంటిన్యూ, మనం కంటిన్యూ చేసేద్దాం. కానీ ఇక్కడ మనం చేస్తున్నటువంటి పనిని మన తర్వాత తరాల వారు చూస్తున్నారు, గమనిస్తున్నారు అనుకుంటున్నప్పుడు మన బిహేవియర్ మారాలి కదా. మన మండలంలోనూ మంచి ఇన్నిసార్లు కేసు ఎన్కౌంటర్లు మనం కడుతున్నామంటే మన ప్రవర్తన మారాలేమో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులకేమి ఈ ఊరి మీద ఏమీ ప్రత్యేకమైనటువంటి కోపం కానీ పగ కానీ ఉండదు. అన్ని విలేజ్లతో పాటు దీన్ని చూస్తాం. బట్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో భాగంగా ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈవేళ ఇలాంటి టెంపరీ అవుట్ పోస్ట్ని పెట్టడం జరిగింది. మా ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నారు ఒకవేళ ఇష్యూస్ క్లియర్ అయిపోతే అవుట్ పోస్ట్ మూసేస్తామని. సో హోప్ అదే జరగాలనే అనుకుంటాం. ఇట్లా ఒక టెంపరీ అవుట్ పోస్ట్ని ఒక ఊర్లో పెట్టారంటే మా సార్ కొత్తగా వచ్చిన ఎస్పీ గారు అంటున్నారు ఆ ఊర్లో పికెట్ లేదా అన్నారు. సార్ 4-5 months నుంచి కంటిన్యూస్ పికెట్ రన్ అవుతుంది. మన జగ్గంపేట బీట్ కూడా నైట్ 12 వరకు అదే ఊర్లో ఉంటారు సార్ అని చెప్పేసి. సో అప్పుడు ఆయనకు అర్థమైంది ఇన్ని నెలల నుంచి పర్మనెంట్గా పికెట్ రన్ చేస్తున్నా కూడా అక్కడ ఇష్యూస్ క్లోజ్ అవ్వట్లేదంటే సో అక్కడ అవుట్ పోస్ట్ టెంపరీ అవుట్ పోస్ట్ ఉండాల్సిందే అని చెప్పేసి ఓకే రైట్ కంటిన్యూ చేయండి, స్టార్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు. సో దయచేసి ఈ సంవత్సరమైనా ఈ కొత్త ఎస్పీ గారి దగ్గరైనా మనం మంచి పేరు తెచ్చుకొని మంచి ఫేమ్తో మన కాట్రావులపల్లిని యూటీజింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమే మహిళా రక్షణ. అందులో భాగంగానే హై స్కూల్స్ అయితేనేమి, కాలేజెస్ అయితేనేమి, లేదా ఇతరత్ర ఏవైనా హాస్టల్స్ దగ్గర ఖచ్చితంగా సేమ్ యాజ్ మీ ఎదురుగా ఉన్నటువంటి కట్టమూరు హై స్కూల్ను కూడా చెక్ చేసుకోవడం జరిగింది. సో నాకు ఎప్పుడు ఎలాంటి కాల్ వచ్చినా కూడా వెంటనే నేను రెస్పాండ్ అవుతాను. ఎస్పెషల్లీ యాజ్ ఎ ఉమెన్గా నాకు మహిళా రక్షణ అనేది నాకు ప్రయారిటీ అవుతుంది. సో ఎవరైనా సరే ఎక్కడ వాళ్ళు ఎవరైనా అట్లాంటిది ఏదైనా ఇష్యూ లాంటిది ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఉన్నటువంటి 2 ఉంటారు, ఒక ఏఎస్ఐ లేదా హెడ్ కానిస్టేబుల్ అండ్ ఒక పీసీ ఉంటారు. దీంతో పాటుగా ఈవినింగ్ ఖచ్చితంగా మా ఎస్హెచ్ఓ గారు లేదా ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ విజిబుల్ పోలీసింగ్కి వస్తారు కాబట్టి వీళ్ళందరూ సర్వీసెస్ని వాడుకోండి. వీళ్ళున్నంత వరకు కూడా సమస్యలు మన విలేజ్లోనే వెళ్ళడం. ఇవి కాకుండా ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి, లేదంటే కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండి. హెల్మెట్ ధరించండి, ప్రమాదాలు అరికడదామనే నినాదంతో ప్రతిపడు కోర్టు నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు రాష్ట్ర హైకోర్టు మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు ప్రతిపడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జ్ కాటం భాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర నాయకులు బొగతా శివ, బార్ అధ్యక్షులు కుకుటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ప్రయాణం చేసేటప్పుడు అతివేగం వలన ప్రమాదాలు జరగడం వలన కుటుంబాలకు దూరమైపోతున్నారని, ప్రధానంగా లైసెన్స్ లేని ప్రయాణం నేరమని, సీటు బెల్ట్ ధరించి కారు నడపాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని బొగతా శివ అన్నారు. మండల లీగల్ సర్వీస్ కమిటీ తరపున వేగం వద్దు ప్రాణం
వద్దు అని, సామాజిక భద్రత అందరి బాధ్యత అని ఆయన కోరారు. సామాజిక భద్రత నిర్ణీత వేగాన్ని పాటిస్తాం. సామాజిక భద్రత వేగం వద్దు, వేగం వద్దు, వేగం వద్దు, వేగం వద్దు, వేగం వద్దు, వేగం వద్దు. పరిష్కరించండి. వేగం వద్దు, వేగం వద్దు, వేగం వద్దు. సామాజిక భద్రత. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 1వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రమాదాలను అరికెడదాం, సీటు బెల్ట్ను ధరిద్దాం, అలానే హెల్మెట్ ధరిద్దాం, ప్రమాదాలను అరికెడదాం అనే ప్రత్యేకమైనటువంటి నినాదాలతో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు మేము ఈరోజు మానవ హారం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిపాడులోని. దీనివల్ల ప్రమాదాలను అరికట్టడం వల్ల, ప్రమాదాలు జరగడం వల్ల వాళ్ళ కుటుంబాలకి తీరని శోకం జరుగుతుందని, అతివేగం వల్ల వాళ్ళ కుటుంబాలు మనుషులు కోల్పోతారని, ప్రమాదాల వల్ల అనేక నష్టాలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తూ ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే లైసెన్స్ లేని ప్రయాణం నేరమని, సీటు బెల్ట్ ధరించి కారు నడపాలని, అదేవిధంగా ఓవర్టేక్ లాంటివి చేయకూడదని, లైసెన్సు విద్యార్థులు ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరో కూడా లైసెన్స్ లేని ప్రయాణం చేయకూడదని, డ్రైవింగ్ చేయకూడదని మేము భావిస్తూ ఈ మానవహారాన్ని అందరికీ కూడా ఉపయోగపడేలాగా అందరూ దీన్ని గుర్తించాలని చెప్పి భావిస్తూ మేము ఈ ర్యాలీని ఈరోజు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగానే ప్రతిపాడు కోర్టు న్యాయవాదులు విద్యార్థులతో కలిసి సామాజిక బాధ్యతగా, సామాజిక స్పృహగా మేము మా వంతు బాధ్యతని అందరికీ కూడా గుర్తించేలాగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే మేము అంటున్నాం, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తరఫున వేగం వద్దు, వేగం వద్దు. రైతులకి ప్రతి ఎకరాకు సాగునీరు అందించే దిశగా ఎమ్మెల్యే సత్యప్రభారాజా గురువారం రైతులకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏలూరు రిజర్వాయర్ గ్యాప్ నెంబర్ 6 గేట్ నుండి తిమ్మరాజు చెరువుకి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజా, జనసేన బీజేపీ బాధ్యులు వరపుల తమ్మయ్య బాబు, సింగిలిదేవి సత్యరాజుతో కలిసి నీటిని విడుదల చేశారు. అధికారులు నాయకులతో కలిసి జలాశయం గ్యాప్ నెంబర్ 6 వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభారాజా మీడియాతో మాట్లాడుతూ ఏలేరు జలాశయం గ్యాప్ నెంబర్ 6 నుండి 75 క్యూసెక్కుల నీటిని తిమ్మరాజు చెరువుకు విడుదల చేయడం జరిగిందని అన్నారు. తిమ్మరాజు చెరువు నింపుతూ అక్కడి నుండి ఆ చెరువు ఆయకట్టు పరిధిలో ఉన్న సుమారు 6500 ఎకరాలకి సాగునీరు అందించడం జరుగుతుందని అన్నారు. 24 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం గల ప్రాజెక్ట్ అని, అయితే చాలా కాలంగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం సాధించే పరిస్థితి లేదు అని అన్నారు. దీంతో గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం ద్వారా గోదావరిని ఏలేరుకు అనుసంధానం చేస్తూ సుమారు 1640 కోట్ల రూపాయలతో పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం నిర్మించారని అన్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా గత టీడీపీ ప్రభుత్వంలో ఏలేరులో జలకళ సంతరించుకుంది అని అన్నారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నీటిపారుదల వ్యవస్థ నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూడికతీత పనులు గాని, కాలువల మరమ్మతులు గాని, కాలువల ఆధునీకరణ పనులు గాని ఎక్కడా చేపట్టడం లేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఏలేరుకి రామవరం వద్ద నిర్మించిన పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల నుండి సుమారు 5 పంపుల ద్వారా 900 క్యూసెక్కుల నీరు గోదావరి నుండి ఏలేరు తరలించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఏలేరులో 6.36 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. పైనుండి సహజంగా వచ్చే అన్ని కాలువల నుండి 1000 క్యూసెక్కుల నీరు ఏలేరు చేరుకుంటుందని, ఏలేరుకు సుమారు 1900 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుందన్నారు. పవర్ జనరేట్ ద్వారా 200 క్యూసెక్కుల నీరు ఏలేరు ఆయకట్టుకు ఇస్తున్నామని, 150 క్యూసెక్కుల నీరు విశాఖ పారిశ్రామిక అవసరాలకు వెళ్తుందని అన్నారు. రైతులకి సాగునీరు అందించడంలో ఏమాత్రం అశ్రద్ధ చేయమని, రైతుల అవసరాలకు తగ్గట్టుగా ఏలేరు తిమ్మరాజు జలాలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రండి ఎవరు రాజుగారు మీరు కొట్టండి सहस्राक्ष सहस्रपाद शुभम विष्णुपा अच्छादिष्ट दशांगो चंद्राम लक्ष्मीं अश्वपूर्वां रथां पासां बीजमुद्रघनां बालाकोटि प्रतिभानेत्रं भजमुद्भं जगदीशपुरुषां अश्वपूर्वां रथमध्यां हस्तिनाथ प्रबोधनीं श्रियं देवी भक्ते ఇలా చూడండి ఏసీ చూడండి ఇలా ఈసారి చూడమ్మా ఈసారి నొక్కు నొక్కు కిందకన్నా అలా నొక్కు ఎదరికి నొక్కు రైట్ బాగా చేరాలి జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞ కార్యక్రమాన్ని క్రియా వాలంటీర్లతో కలిసి గొడారిగుంటలోని వారి కార్యాలయం నందు కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు పంతం నానాజీ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈసారి కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలని క్రియా వాలంటీర్లకు సూచించారు. సభ్యత్వం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. నియోజకవర్గంలోని ప్రతి సైనికుడు వీర మహిళ సభ్యత్వం నమోదు చేసుకుని బీమా సదుపాయం పొందాలని చెప్పారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్ లైన్ లేదా కాకినాడ రూరల్ శాసన సభ్యుల కార్యాలయ సిబ్బందికి సంప్రదించాలని సూచించారు. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని నియోజకవర్గ ప్రజలను పంతం నానాజీ కోరారు. 4వ విడత క్రియాశీలక సభ్యత్వాలు ఇవాళ రాష్ట్రంలో జనసేన పార్టీ చేసుకుంటాం. ఏంటి క్రియాశీలక సభ్యత్వాలు మీ పార్టీ చేసుకుంటే మాకు సంబరాలు ఎందుకు ఏంటి దేనికి అని చెప్పి చాలామంది అడగచ్చు. ఎక్కడన్నా పార్టీల్లో క్రియాశీలక సభ్యత్వాలు చేసుకునే వరకునే మనం వింటాం. కానీ జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వంతో పాటు 5 లక్షల రూపాయలు బీమా జరగకూడదు. ఒకవేళ జరిగితే ప్రమాదవశాత్తు ఎటువంటి ప్రమాదం జరిగినా మా కార్యకర్తల యొక్క కుటుంబం ఒక క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గత 4 సంవత్సరాలుగా ఈ క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మొన్న ఎన్నికల సందర్భంగా గ్యాప్ వచ్చి మొన్న మార్చికి పూర్తయిపోతున్నటువంటి దాన్ని ఇవాళ జూలై నెలాఖరు దాకా కూడా గ్యాప్ వస్తే ఈ 4 నెలల కాలంలో సుమారుగా 2 కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బులు క్రియాశీలక సభ్యులు ఎవరైతే దురదృష్టవశాత్తు మన నుంచి దూరం అయ్యారో వారి కుటుంబాలను ఆదుకోవడానికి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి హృదయానికి జనసేన పార్టీ తరఫు నుంచి కార్యకర్తలు నాయకులు అందరి తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జరిగింది. అంతేకాక లాస్ట్ టైం 12,200 చిల్లర చేసి మూడో స్థానంలో రాష్ట్రంలో నిలబడడం జరిగింది. అట్లాగే అక్కడితో ఆగిపోకుండా ప్రతి సంవత్సరం కూడా మన నాయకులందరూ కూడా ఒకళ్ళు ఉప్పెత్తే ఒకళ్ళు చింతపండు ఎత్తే ఒకళ్ళు ఏది ఎత్తేది ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క చేతనైన ఇది పెట్టి ఈ క్రియాశీలక సభ్యులు ఏదైతే 10-12,000 కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూర్చుని ఒక గార్డెన్ పార్టీ లాంటి ఒక కార్యక్రమం చేసి మన కుటుంబాలు అన్నీ కలిసి ఉండాలి, ఒకరిని ఒకరు తెలుసుకోవాలన్నటువంటి ఆనందంతో పెట్టుకోవాలన్నటువంటి ఇదితోటి
ప్రతి సంవత్సరం కూడా ఒక చిన్న గార్డెన్ పర్టిలర్ది పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు తలకో చేసి దాన్ని సక్సెస్ఫుల్గా ఇక్కడ చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే నేను ఈ సంవత్సరం కూడా ఆశిస్తూ ఉన్నాను. మనం రెన్యూవల్ చేయవలసినవి 12,200 ఉన్నాయి. ఇప్పటికే 70 మంది సుమారు తీసుకున్నారు. నేను తీసుకున్న వాళ్ళందరినీ ఒకటే కోరుతా ఉన్నా, మినిమం 100 చేయగలిగితే తీసుకోండి లింకు. మినిమం 100 చేస్తే దాని మీద మనం కృషి చేసినట్టు లెక్క. ఎందుకంటే ఇవాళ ప్రజలు మన పార్టీని ఇష్టపడుతున్నారు, మన నాయకుని ఇష్టపడుతున్నారు. పైపెచ్చి మనం కూడా మంచి సౌకర్యం కలగజేస్తూ ఉన్నాం. ఈ పార్టీని ఎంత ఇష్టపడుతున్నారో మన రిజల్ట్స్లోనే చూశారు. నగ్గిన తర్వాత ప్రజలు వాళ్ళు పని చేసుకునేవారు, ఎమ్మెల్యే అతను పని చేసుకునేవారు. ఇవాళ మన రోడ్డు మీద వెళ్తుంటే ఏదో సినిమా స్టార్ చూసినట్టు చేతులు ఊపడం, నమస్కారం పెట్టడం అంటే ఎంతగా అభిమానిస్తున్నారో మనం అర్థం చేసుకుని అదే తరహాలో పరిపాలన మనం ఇవ్వాలని, అలాగే మన స్థాయిలో కూడా మనం అందరం కూడా అభివృద్ధి చెందాలని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు పార్టీ తరపున అందజేస్తామని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి తెలిపారు. గురువారం పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ప్రతి జనసేన పార్టీ కార్యకర్త క్రియాశీల సభ్యత్వాలు చేయించాలని చెప్పారు. 500 రూపాయలు కడితే 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా వస్తుందని వారి కుటుంబ సభ్యులకు వివరించి ఈ కార్యక్రమం కోసం తెలియజేయాలని చెప్పారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఒక సంబరంగా చేసుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని సభ్యత్వ నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎవరైతే జిల్లాలో గాని నియోజకవర్గ స్థాయిలో గాని సభ్యత్వ నమోదు ఎక్కువ చేస్తే వారికి తన సొంతంగా 10,000 రూపాయల నగదు బహుమతి ఇస్తానని ఆయన ప్రకటించారు. ఇది కేవలం తన సొంత నిర్ణయమని, కార్యకర్తలకు ప్రోత్సాహం కోసం ఇవ్వడం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పెద్దాపురం అధ్యక్షులు పొలమరశెట్టి సత్యబాబు, సామర్లకోట పట్టణ అధ్యక్షులు సరోజా వాసు, 20వ వార్డ్ కౌన్సిలర్ ఓబిలిశెట్టి గణేష్, గౌరవ అధ్యక్షులు కటరి శ్రీను, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పిట్ట జానకి రామారావు, నియోజకవర్గ సమన్వయకర్త మంచం సాయిబాబు, పెంకే వెంకటలక్ష్మి, మరడమ్మ, దేవస్థాన కమిటీ మెంబర్స్ త్రిపరగిరి చంద్రముఖి, సక్కు, కొప్పిరెడ్డి నాగబాబు, నున్నా భాస్కర్ రావు, అత్తిలి కృష్ణ, బర్రె స్వామి, మలిరెడ్డి బుచ్చిరాసు, బెందులూరి స్వామి, సత్య, అల్లం కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్ర జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను, అలాగే పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జనసేన పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే జనసేన పార్టీ అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు అందరూ శ్రేయస్సు కోరి ఈరోజు ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం కాకినాడ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గంలో ఘనంగా చేపట్టడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జనసేన కుటుంబ సభ్యులైనటువంటి జన సైనికులు కానీ, జనసేన అభిమానులు కానీ ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితుల్లో ఏదైనా దుర్మరణం చెందితే గనక ప్రమాదవశాత్తు వారి కుటుంబానికి తోడుగా, జనసేన పార్టీకి అండగా తోడుగా ఉన్నటువంటి కుటుంబానికి భరోసా ఇవ్వడం కోసం 5 లక్షల ప్రమాద బీమాని జనసేన పార్టీ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. దేశంలో ఏ పార్టీ చేయనటువంటి విధంగా కార్యకర్తల యొక్క శ్రేయస్సు కోరి ముందు చూపుగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జనసేన పార్టీ శ్రేణులందరూ యావత్తు ఇది ఒక పండగ వాతావరణంలో మన కోసం చేసినటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఈ సభ్యత్వ నమోదు యొక్క ముఖ్య ఉద్దేశం ప్రమాదవశాత్తు ఎవరైనా మరణించినప్పుడు 5 లక్షలు వారి కుటుంబానికి అండగా ఉండటం కోసం, అలాగే చిన్న ప్రమాదాలు జరిగి గాయాలు ఉన్నప్పుడు 50,000 రూపాయలు ఈ సభ్యత్వం తీసుకున్న వారికి సహకారం అందించడం జరుగుతూ ఉంది. ఈ రోజున రాష్ట్రం యావత్తు కూడా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పట్టణంలో కూడా, ప్రతి గ్రామాల్లో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. జనసేన పార్టీలో కొనసాగుదాం అనుకుంటున్నారో వారందరికీ కూడా ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది. మరి మన కోసం, మన జనసేన పార్టీ కోసం జనసేన పార్టీ వాలంటీర్స్ అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పనిచేసి మన యొక్క జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
సరదాగా ఉత్సాహం కోసం ఇన్ఛార్జ్ గా ఎక్కువ శాతం చేయించిన వారికి పెద్దాపురం నియోజకవర్గంలో ఈ 10 రోజులకి 10,000 రూపాయలు సరదాగా వాట్పాటి బహుమతి రూపంగా సరదాగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అలాగే సభ్యత్వ నమోదులో 2వ స్థానం సాధించినటువంటి వారికి 5,000 రూపాయలు ప్రోత్సాహకం, 3వదిగా చేసిన వారికి 2,500 ప్రోత్సాహం అందించాలని పెద్దాపురం నియోజకవర్గ జనసంఘ ఇన్ఛార్జ్ గా ఏలేశ్వరం నుండి జె అన్నవరం వెళ్లే రోడ్ నిర్మాణ పనులు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభరాజ ప్రారంభించారు. ఏలేశ్వరం మండలం నుండి జె అన్నవరం వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో ఈ రోజు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభరాజ, జనసేన, బీజేపీ పార్టీల నియోజకవర్గ బాధ్యులు వరపుల తమ్మయ్య బాబు, సింగిలిదేవి సత్యరాజ్తో కలిసి రోడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వెంటనే రోడ్ నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే సత్యప్రభరాజ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్టాఫ్లు ఏమంటున్నారు కదా సచివాలయం నెక్స్ట్ వీక్లో రానా కాకినాడ ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్ట్ దుమ్మలపేట సెక్టార్ ఆధ్వర్యంలో మహిళలు మరియు బాలల చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సెక్టర్ సూపర్వైజర్ దయామణి పిల్లలకు, తల్లులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అదేవిధంగా బాలలు మరియు మహిళల చట్టాలపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వర్కర్లు, తల్లులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. మెయిన్గా మీరు పరిశుభ్రత పాటించాలి. మీ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి. మెయిన్ చేయవలసింది చేతుల శుభ్రత. చేతులు మీరు ఎప్పుడెప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి? వంట చేసేటప్పుడు శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా మీ బిడ్డకి చంటి పిల్లలు ఉంటారు కదా, 3 సంవత్సరాలు పిల్లలు ఉన్న వాళ్ళకి ఆహారం పెడతారు. ఆహారం పెట్టేటప్పుడు మీరు చేతులు శుభ్రం చేసుకుని ఆహారం పెట్టాలి. అదేవిధంగా పిల్లలకి మీరు టాయిలెట్కి వెళ్ళినప్పుడు క్లీన్ చేస్తారు. క్లీన్ చేసినప్పుడు కూడా మీరు చేతులు శుభ్రం చేసుకోవాలి. ఖచ్చితంగా హ్యాండ్ వాష్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట. చేసుకోకపోవడం వల్ల ఏంటంటే మన బోర్ల ద్వారా చేతి ద్వారా ఆహారంలోకి వెళ్ళి ఆహారం పెట్టిన పిల్లలకి మళ్ళీ వాంతులు విరోచనాలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా కాచి చల్లార్చిన నీటిని తాగాలి. వర్షాకాలం వచ్చేసరికి ఏమవుతుంది, మనకి నీళ్లు చేంజ్ అయిపోతాయి. చేంజ్ అయిపోవడం వల్ల ఆ నీళ్ళలో మార్పు రావడం వల్ల పిల్లలకి అనారోగ్యాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాచి చల్లార్చిన నీటినే ఇవ్వాలి. అంగన్వాడీ కేంద్రంలో కూడా కాచి చల్లార్చిన నీటిని ఇవ్వమని అంగన్వాడీ టీచర్స్కి చెప్పాము. మీరు మీ పిల్లలకు కూడా హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కూడా నేర్పించారు. మీకు చెప్పారో లేదో? ఎన్ని పద్ధతుల్లో చేతులు కట్టుకోవాలి? 7 పద్ధతుల్లో చేతులు కడుక్కోవాలి. 7 పద్ధతుల్లో చేతులు కడుక్కోవాలి. ఖచ్చితంగా ఇది పాటించాలి. చేతులు కడుక్కునే వెంటనే దేనికైనా తుడిసేసుకోవాలా, తుడుచుకోకూడదా? చేతులు ఆరబెట్టుకోవాలి. అంతే తప్పించి మళ్ళీ వెళ్ళి మన టౌన్ ముట్టుకుంటే టౌన్ కొన్న క్రిమినల్ మళ్ళీ చేరుకొచ్చారు. కాబట్టి ఇవన్నీ ఈ జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా అంటే మన ఏరియాలో ఎక్కువ మొన్న ఎక్కడో ఒక కేసు వస్తే కలరా వచ్చేసిందని చెప్పి అన్నారు. కలరా వచ్చిందంటే కలరా అసలు మనకు లేదు, కలరా కేసులు రావడం లేదు. కలరా వచ్చేసిందని భయపెట్టేశారు. కాబట్టి మనం పరిశుభ్రంగా ఉండాలి. అదేవిధంగా మీ భర్త వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఏమైనా టైర్లు, మనం పప్పులు రుక్కునే బోళ్ళు అలాంటి వాటిలో కొబ్బరి బొండాలు, అలాగే చెత్త ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసుకుంటే ఆ చెత్తలో ఎక్కువ ఈ దోమలు వ్యాప్తి చెందేసి పగలే ఎక్కువ పడతాయి. ఆ దోమలు పుట్టడం వల్ల మలేరియా, టైఫాయిడ్, అలాగే డెంగ్యూ ఫీవర్లు కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా పరిశుభ్రంగా ఉండండి. మీ పిల్లల్ని పరిశుభ్రంగా చూడండి. అదేవిధంగా మన గర్భవతులకు సంబంధించి ఏంటంటే మనకి గర్భవతులు ప్రతి ఒక్కరు కూడా నెల తప్పిన వెంటనే ఏం చేయాలమ్మా? ఎప్పుడు వెళ్ళాలి? మీరు నెల తప్పిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. మీరు నెల తప్పిన తర్వాత మీరు గర్భిణీయ కాదని ఎలా తెలుసుకోండి? మీరు తెలుసుకోదా? మీకు తెలియదు కదా.
మన దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి నమోదు చేసుకోవాలి. వాళ్ళు ఎంత ప్రమాదమో మీకు ప్రెగ్నెంట్ అని చెప్పిన వెంటనే మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అంగన్వాడీ కేంద్రానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అంగన్వాడీలో ఎందుకు చేసుకోవాలి? అంత హాస్పిటల్లో ఎందుకు రిజిస్టర్ చేసుకోవాలి? మీ పేర్లు హాస్పిటల్లో చేసుకుంటే ఆరోగ్యపరమైన సేవలు అందుతాయి మీకు. ఆరోగ్యపరమైన సేవలు అంటే ఏంటి? గర్భిణీ నెల తప్పిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ టీటీ ఇంజెక్షన్ చేస్తారు. ఆ టీటీ అనేది మీకు డెలివరీ టైంలో కత్తిని కోత అది ఉపయోగిస్తారు కాబట్టి వాటి ద్వారా ఏమైనా గదురుపాత్రమైన వ్యాధి వస్తుందేమోననే భయం దీనితో అది రాకుండా నివారించడం కోసం మీకు నెల తప్పిన వెంటనే మొట్టమొదటిగా మీకు టీటీ ఇంజెక్షన్ చేస్తారు. ఆ తర్వాత ఇంకేం చేస్తారు? ఇంకేం చూస్తారు? మీకు బీపీ చూస్తారు, షుగర్ ఉందని చూస్తారు, థైరాయిడ్ కూడా చూస్తున్నారు కదా, ఇప్పుడు రక్తం ఎంత ఉందో చూస్తారు, రక్తశాతం చూస్తారు. ఇవన్నీ చూసి దానికి తగ్గట్టుగా మీకు మందులు ఇస్తారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలో ఎందుకు నమోదు చేసుకోవాలి? అంగన్వాడీ కేంద్రం ద్వారా మీకు ఏమవుతున్నాయి? ఎవరు మాట్లాడుతున్నారు? అన్నీ అందుతున్నాయా? రైస్ ప్యాకెట్ సార్ నేనే చెప్పాను. 3 కేజీలు రైస్ ప్యాకెట్ ఇస్తున్నారు, 1 కేజీ కందిపప్పు ఇస్తున్నారు, 1 అరగంట ఆయిల్ ప్యాకెట్ ఇస్తున్నారు. అదేవిధంగా కిట్ అని ఒక కిట్, న్యూట్రిషన్ కిట్ అని 5 రకాలైన ఐటమ్స్ ఉన్న కిట్ ఒకటి ఇస్తున్నారు మీకు. 5 రకాలు ఏంటి? 1 కేజీ అటుకులు, 1 కేజీ 2 కేజీలు సోడిపిండి అంటాం, రాగిపిండి అంటాం, 2 ప్యాకెట్లు అంటే 2 కేజీలు. తర్వాత ఒక బూటి కింద దొరకాలి. ఒక చోటే 7 రకాలైన సేవలు మహిళలకి అందించాలన్న ఉద్దేశంతో ఈ సెంటర్స్ని పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు మా సెంటర్స్ ద్వారా ఏంటి ఆ 7 రకాల సేవలు అంటే, మొదటిగా సెంటర్ 24 గంటలు పనిచేస్తుంది. మేము 13 మంది సిబ్బంది, షిఫ్ట్ వైజ్ 24 hours by 7, అంటే 7 రోజులు 24 గంటలు కూడా సెంటర్ తీసే ఉంటుంది. ఎప్పుడైనా కేంద్రాన్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ప్రతి నిమిషం మేము అందుబాటులో ఉంటాం. రెండోది వైద్య సహాయం. నేను చెప్పాను కదా 13 మంది సిబ్బంది. ఈ 13 మంది సిబ్బందిలో ఒక అమ్మాయి నర్సింగ్ చేసిన అమ్మాయిని ఒక మెడికల్ ఎయిడ్ పర్సనల్ కింద పెడతారు. పారామెడికల్ పర్సన్ అంటారు. ఈ అమ్మాయి ద్వారా ఏంటంటే ఎవరైనా వైద్యానికి వెళ్ళాల్సి తిరిగి ఇది లేకుండా తనకి ఎక్కడికి వెళ్ళాలో ఆ టెస్ట్ ఎక్కడెక్కడ చేయించుకోవాలో ఇలా తెలియని పరిస్థితితో తను వచ్చి వాళ్ళకి ముందుగా. రోడ్డు ప్రమాదాల నివారణకు న్యాయస్థానాలు తమ వంతు కర్తవ్యంగా కాకినాడ న్యాయస్థానాలకు చెందిన అదనపు జడ్జిలు పోలీస్ శాఖతో కలిపి గురువారం ర్యాలీలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. కాకినాడ 3వ అడిషనల్ జిల్లా జడ్జ్ పి కమలాదేవి, 4వ అడిషనల్ జిల్లా జడ్జ్ ఎం హరినారాయణ, మరో అడిషనల్ జిల్లా జడ్జ్ నీతిక అరోరా కాకినాడలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించినప్పుడు సీట్ బెల్ట్ ధరించాలంటూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ 1, 2 ట్రాఫిక్ సిఐలు నూనె రమేష్, చైతన్య కృష్ణ, లా అండ్ ఆర్డర్ పోలీసులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ ఉంటే రక్షణ మీరేంటో, హెల్మెట్ లేకుంటే మీ లైఫ్ నో. అన్నా తప్పుగా నాన్న. ర్యాలీ, వాక్ ర్యాలీ 2 చేస్తున్నాము. ఈ ర్యాలీల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మొత్తం కాకినాడ ప్రజలను సురక్షితంగా రోడ్డు ప్రమాదాల నుంచి గురి కాకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించి ఎక్కువ లోడ్ లేకుండా, అంటే పరిమితికి మించి ప్రయాణం చేయకుండా, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లో ప్రయాణం చేయకుండా, అలాగే లైసెన్స్ లేకుండా ప్రయాణం చేయకుండా ఏవైతే రూల్స్ చట్టం చెప్తుందో అవన్నీ కూడా చక్కగా పాటించి హెల్మెట్ని ధరించి సురక్షితంగా గమ్యాన్ని చేరాలి. హెల్మెట్ యొక్క అవసరం ఎందుకంటే మనకి కోవిడ్లో చాలా మరణాలు జరిగాయి. దాన్ని మనం పెద్ద ఎపిడమిక్గా దానికి జాగ్రత్తలు ఎంతో బాగా
అమలుపరిచాం. దానికంటే కూడా ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూసినట్లయితే హెడ్ ఇంజరీ వల్ల రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. సో దాన్ని నివారించాలి అంటే ఈ యొక్క మన రూల్స్ని ఎలా పాటించాలి, ప్రమాదాలని ఎలా ఎదుర్కోవాలి, అవన్నీ తెలిస్తే కానీ మనం వాటిని అధిగమించలేం. సో దానిలో భాగంగా మాకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు అవేర్నెస్ క్యాంపులు అనేవి ప్రతి చోట చెప్పి ప్రజల యొక్క ప్రాణాలను రక్షించేలాగా ఈ క్యాంపులు సత్ఫలితాలు ఇచ్చేలాగా అందరినీ చైతన్యవంతం చేయాలి అని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు బైక్ ర్యాలీ, వాక్ ర్యాలీ రెండు కూడా నిర్వహిస్తున్నాం. సో ఈ కాకినాడ ప్రజలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ని పాటించండి, ప్రాణాలని కాపాడండి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కావ్య ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15వ తారీఖు నుండి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు పునర్ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. పేదలకు పట్టెడన్నం పెట్టేందుకు అన్నా క్యాంటీన్ ఈ రోజు ప్రారంభించడం జరిగిందని, నియోజకవర్గంలో పలు గ్రామాల నుండి ప్రతి గురువారం కూరగాయల మార్కెట్ కు పట్టణం వచ్చే పేదల కోసం ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ అని అన్నారు. జగన్ రెడ్డి పాలనలో పేదవాడికి కూడు కోసం నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. పార్టీ ఆదేశాల మేరకు గత 4 ఏళ్ల నుండి ప్రతి గురువారం సుమారుగా 1000 మందికి ఉచితంగా భోజనం అందిస్తున్నామని, పేదవాడికి గుప్పెడన్నం పెట్టడంలో ఉన్న ఆనందం ఇంకా ఎక్కడ దొరకదని అన్నారు. మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని వచ్చే నెల 15వ తేదీ నుండి అన్నా క్యాంటీన్స్ కొనసాగుతాయని తెలిపారు. రైస్ కూడా ఉంటుంది మీరే ఎక్కడ పడారా కృష్ణని ఎదరకరాని ఇది పులిహార, మామిడికాయ, కందిపప్పు, గుత్తొంకాయ కూర. ఇది చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడికి పట్టిడన్నం పెట్టిన గొప్ప మహోన్నత నాయకుడు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇన్ని లక్షల మంది పొట్ట కూడా ఒక పెన్న సంతకంతో అన్నా క్యాంటీన్లు తీసి కొట్టివేయడం మా అందరి మనసు కలిసివేసింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మనసు కూడా కలిసివేసింది. ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క కూటమి మేనిఫెస్టోలో 3వ సంతకంగా అన్నా క్యాంటీన్ ఇచ్చి ఈ ఆగస్టు 15ని ప్రారంభించడం శుభపరిమాణం, అందరికీ ఆనందదాయకం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టి అన్నా క్యాంటీన్ని క్యాన్సిల్ చేశాడో, అంటే తెలుగుదేశం పార్టీ యొక్క సంస్కృతి ఏంటో చెబుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మేము ప్రతి లక్షవారం 1000 మందికి భోజనం 54 గ్రామాల నుంచి వచ్చి మా కుటుంబం ఏదైతే ఉందో, మా కుటుంబం అంటే నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా కుటుంబమే ఇక్కడ వ్యక్తిగా, వారందరికీ ఉదయం 12 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఎన్ని వందల మంది వస్తే అంత 100 మందికి కూడా భోజనం పెడుతున్నాం. ఒక్క ఎలక్షన్ పీరియడ్, ఎలక్షన్ కోడ్లోనే తర్వాత కొన్ని అన్ని యాక్టివిటీస్ అవుతున్నాయి కాబట్టి ఒక నెల మట్టికి మేము పెట్టలేదు. మళ్ళీ ఇది ఆగస్టు 15 వరకు కంటిన్యూ అవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు పిలిచిన పిలుపుకి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్షంలో అన్నా క్యాంటీన్ పిఠాపురంలో కంటిన్యూగా జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది,
ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ వారికి, అందరికీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పాత స్మృతులు జ్ఞాపకం వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ప్రజలు ఎంత ఆనందంగా ఉండేవారో, ఆ రోజు అన్నా క్యాంటీన్లో మేము కూడా ప్రజలతో సమానంగా తింటుంటే ఎంతో ఆనందంగా ఉండేది. మళ్ళీ ఆ మంచి రోజులు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కల్పిస్తున్నందుకు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 4 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, నా యొక్క అభిమానం మేరకు మరి ప్రజలందరికీ కూడా, నా సొంత కుటుంబానికి అందరికి కూడా భోజనం పెట్టే అవకాశం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినందుకు కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఏ రోజు కూడా ఇక్కడ లక్షవారం రోజునే నేను కానీ మా శ్రీమతి కానీ ఎవరొకరు వచ్చి వెళ్ళాము. మరి అన్ని రకాలుగా ప్రజలందరికీ ఆనందదాయకంగా మరి 4 సంవత్సరాలు భోజన వసతి ఏర్పరిచాం. రేపు ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా అన్నా క్యాంటీన్లు మొదలవుతున్నందుకు సంతోషిస్తూ ప్రజలందరికీ ఉపయోగించుకోవాలని, అదేవిధంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆగస్టు 15వ తారీఖు గురించి వేచి చూస్తున్నాం, ఆనందంగా అని చెప్తే. నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పించండి అంటూ కాకినాడ శ్రీనగర్ ఏఎఫ్సి స్కూల్ విద్యార్థులు వేడుకుంటున్నారు. ఎడ్యుకేషనల్ ఇయర్ 2 నెలలు పూర్తయినా కనీసం ఒక్కొక్క చాప్టర్ కూడా పూర్తి కాకపోవడం, అలాగే తాము ఏం చదువుతున్నారో తమకే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామని విద్యార్థులు వారి యొక్క గోడు మీడియా ముందు వెళ్లబోసుకున్నారు. ఈ విషయమై స్థానిక కాకినాడ శ్రీనగర్లో గల అడ్వాన్స్డ్ ఫౌండేషన్ స్కూల్ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సహా స్కూల్ గేట్ వద్ద వారి యొక్క నిరసనను తెలియజేయడం జరిగింది. కనీస విద్యా అవగాహన లేని ఉపాధ్యాయులను తమకు నియమింపజేసి అర్థం కాని విద్యను తమకు బోధిస్తూ తాము అడిగిన ఒక్క పదానికి కూడా సమాధానం కూడా చెప్పలేని పరిస్థితుల్లో కొత్తగా డిప్యూటేషన్ కు వచ్చిన టీచర్ల ప్రతిభ చూస్తే పిల్లలే ఆశ్చర్యపడుతున్నారు. ఈ విషయమై పిల్లలకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథ్స్ వంటి సబ్జెక్టుల్లో కూడా టీచర్లకే అవగాహన లేకపోవడంతో తాము ఎలా చదువుకునేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు పలుమార్లు ఉన్నతాధికారులను కలిసినా తమకు న్యాయం జరగకపోవడం, తాము మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారి డిఈఓ స్పందించి తమకు మంచి చదువులు చెప్పించాలని మీడియాతో వారు తెలియజేశారు. పిల్లలకు విద్యా విధానం బాగా కొనసాగించాలి. క్లాస్ లో కరెక్ట్ చెప్పాలి. లావణ్యాక్ష, నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్ పేరు శ్రీనగర్ గర్ల్స్ హై స్కూల్. మేము ప్రెసెంట్ ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాం సార్. ఇదే మాకు ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఇప్పుడు మేము సరిగ్గా చదవలేకపోతే మేము ఎక్కడికైనా వెళ్ళినా సరే మాకు ఈ సర్టిఫికెట్ అడుగుతారు కదా సార్. ఇప్పుడు మాకు ఏ టీచర్స్ కూడా సరిగ్గా చెప్పట్లేదు సార్. ప్రతి సబ్జెక్ట్ కూడా మేము డౌట్స్ అడుగుతుంటే మాకు మీరు కావాలని అడుగుతున్నారు, మేమే చెప్పాలి డౌట్స్ అని చెప్పి అడుగుతున్నారు సార్. మేము ఏమన్నా డౌట్స్ అడుగుతున్నా సరే మాకు క్లారిఫై చేయట్లేదండి. ఆ టాపిక్ డైవర్ట్ చేసి వేరే టాపిక్ లోకి వెళ్ళిపోతున్నారు సార్. పక్కన మాకు ఇప్పుడు సిబిఎస్ఈ సార్, మాకు పక్కన ఇంగ్లీష్, తెలుగు ఉంటుంది సార్. మొత్తం తెలుగులో మొత్తం చదివేసి మాకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఓన్లీ తెలుగులో చదివేస్తున్నారు సార్. అలా అయితే మేము కూడా ఇంటి దగ్గర కూర్చొని చదువుకోగలుగుతాం కదా సార్. సబ్జెక్ట్ వైజ్ చూడాలంటే ఇంగ్లీష్ సార్. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా సరే ఇంగ్లీష్ మినిమం అన్నా మాట్లాడగలరు సార్. అందులో కూడా ఎవరు మిస్టేక్ మాట్లాడరు సార్. ఆయన పెన్ ఉందా మీకు అన్నదానికి ఎవరైనా హ్యావ్ యూ పెన్ అని అంటారు సార్. కొంతమంది తెలియని వాళ్ళు అయితే డూ యూ హ్యావ్ పెన్ అంటారు, కానీ ఆర్ యూ హ్యావ్ పెన్ అని ఎవరైనా అంటారా సార్? అసలు ఆర్ యూ హ్యావ్ పెన్ అండి సార్. ఆ సెంటెన్స్ ఎలా ఉందో చూడండి. ఇంకా పుట్టెడ్ అండి సార్. అసలు ఇప్పుడు వచ్చి ఇంగ్లీష్ లో వర్డే లేదు సార్. అది పాస్ట్ పార్టిసిపల్ అయినా ఎందులో అయినా సరే పుట్టని ఉంటుంది, కానీ పుట్టెడ్ అని ఎక్కడ ఉండదు సార్. ఆయన పుట్టెడ్ అని యూజ్ చేస్తున్నారు. ఇలా చాలా ప్రతి సెంటెన్స్ లో కూడా మిస్టేక్స్ ఖచ్చితంగా ఉంటాయి సార్ ఆయన మాట్లాడిన వాటిలో. అవును సార్. ఇంగ్లీష్ అసలు మాకు అర్థం కాదు సార్. ఆయనకి ఏమన్నా తెలియకపోతే మాకు హోంవర్క్ ఇచ్చేస్తున్నారు సార్ మాకు చెప్పకుండా. భానుశ్రీ, నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేనైతే ఇప్పుడు మా ఫిజిక్స్ సార్ గురించి చెప్తున్నాను. ఆయనకి సెంటెన్స్ ఫామ్ చేయడం రాదు. ఏదన్నా మేము డౌట్ అడిగితే మేము మీ టీచర్స్ అంత ఎక్స్పీరియన్స్ కాదమ్మా, మేము చెప్పలేము అలా అంటున్నారండి. మాకు ఇప్పుడు వాళ్ళని తెచ్చేస్తే మేము ఏం చదువుకోవాలి, ఎలా చెప్పాలి? 5 years నుంచి ఆయన మ్యాథ్స్ చెప్పారు. ఇప్పుడు తీసుకొచ్చి 10th వాళ్ళకి ఫిజిక్స్ చెప్పమంటే ఏం చెప్తారు ఆయన? ఆయనకి సెంటెన్స్ ఫామ్ చేయడం రాదు. మేము ఏమన్నా ఆన్సర్స్ చెప్తే ఆయన బోర్డు మీద రాస్తారు తప్ప ఆయనకు మాత్రం ఏమీ రావు. నేను 10th క్లాస్ చదువుతున్నాను.
సోషల్ గురించి చెప్పాలంటే సోషల్ మేడం అసలు ఏం చెప్పరు, మొత్తం తెలుగులోనే చెప్తారు, మాకు ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు. చాలా టాపిక్స్ అయితే ఆవిడ డైవర్ట్ అయిపోతారు అనమాట, చాలా టాపిక్స్ చెప్పరు. మేము చాలా టాపిక్స్ చెప్తుంటే ఇది అయిపోయింది కదమ్మా ఫస్ట్ టెస్ట్ రాసేని తర్వాత చెప్తా అంటారు. చిప్కో మూమెంట్, బీచ్ బచావ్ ఇలాంటి టాపిక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా టెస్ట్ పెట్టేశారు. మీరు ఫస్ట్ ఎగ్జామ్స్ చదవండి, నోట్స్ తర్వాత అది కానీ ఫస్ట్ చదవండి అంటున్నారు అంతే. 10th క్లాస్ హిందీ అయితే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు సార్. గైడ్స్ కొనుక్కోమంటున్నారు, లెసన్స్ నోట్స్ చెప్పేస్తున్నారు అంతే సార్. అసలు ఒక్క డబ్బులు తెచ్చుకోమంటున్నారు, మెటీరియల్స్ తెచ్చుకోమని. నేను 10th క్లాస్ చదువుతున్నాను శ్రీనగర్ గర్ల్స్ హై స్కూల్లో. తెలుగు సార్ అయితే ఆయనకి అసలు ఆయన మాట్లాడే మాటే మాకు ఎవ్వరికి అర్థం కాదు సార్. ఎంత ఫాస్ట్గా మాట్లాడతారంటే ఆయన మాట్లాడి మాటే అర్థం కాలేనప్పుడు మాకు లెసన్స్ ఎలా అర్థమవుతాయండి. ఇప్పటికొచ్చి మాకు సిలబస్లో 2 లెసన్స్ ఏమో టెక్స్ట్ బుక్ నుంచి, ఒకటేమో నాన్ టెల్ నుంచి ఇచ్చారు సార్, నాన్ డిటెల్ నుంచి ఇచ్చారు. ఇప్పటికొచ్చి ఆ సిలబస్ పూర్తి చేయలేదు, మాకు ఓన్లీ ఒక్క లెసన్ చేశారు ఆయన అంతే. మేము అడిగాం సార్ మొన్న, మాకు సిలబస్ పూర్తి అవ్వలేదు సార్, మీరు ఇంకా లేట్ అయిపోతుంది, ఈ మంత్ ఎండింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయంటే మమ్మల్ని విసుక్కుంటూ మాట్లాడారు సార్. మీకేంటమ్మా మీరు అలాగే చెప్పేస్తారు, మేము చెప్పడానికి ఎంత కష్టపడాలో తెలుసా, మీకు సిలబస్ అవ్వకపోతే మీరు అలాగా అరిచేస్తారా, మమ్మల్ని అడిగేస్తారా అన్నట్టు ఆయన మమ్మల్ని తిడుతున్నట్టు మాట్లాడారు సార్. సిలబస్ ఇంకా పూర్తి చేయలేదు సార్ మాకు. నా పేరు శ్రీదేవి అండి. ఏఎఫ్సి స్కూల్లోని మా బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. బాబు స్కూల్ అంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా 10th క్లాస్ అండి. ఇప్పుడు 2 months అవుతుంది, వాళ్ళకి సిలబస్ ఏది అవ్వలేదండి. ఇప్పుడు వచ్చిన టీచర్స్ సరిగా వాళ్ళు చెప్పింది పిల్లలకి అర్థం కావట్లేదండి. ఈ విషయం చెప్పడానికి డిఓ వర్గ దగ్గరికి వెళితేనేమో ఆయన మాకు అసలు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడారండి. నువ్వు అనేసే బోధించారే తప్ప అసలు రెస్పెక్ట్ ఇవ్వలేదండి మాకు. సార్ మాకు ఇలా ఉందండి పరిస్థితి, పిల్లలు ఇలాగా వాళ్ళకి అర్థం కావట్లేదండి, టీచర్స్ ఇప్పుడు వచ్చిన టీచర్స్ చెప్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదని అంటే నువ్వు చూసావా క్లాస్కి వెళ్ళి నువ్వు చూసావా అంటున్నారండి. మాకు తెలీదా ఎలాంటి టీచర్స్కి పెట్టాలో మాకు తెలీదా అని అడుగుతున్నారండి. మరి ఇలా అయితే ఎలాంటి మా పిల్లల భవిష్యత్తు ఏంటండి? టీసీ తీసుకోవాలా, మరి టీసీ తీసుకుంటారా అని అడుగుతున్నారండి. టీసీ తీసుకొని వెళ్ళిపోండి, ఉంచితే ఉంచండి, లేకపోతే లేదు మానేయండి అని అంటున్నారు. మరి ఆయన అంత హోదాలో ఉండి, అధికార హోదాలో ఉండి ఆయన ఇలా అండి మాట్లాడేది. నువ్వు అని కూడా అలాగే మాట్లాడతారండి. పేరెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా బాధలు మేము చెప్పుకుంటున్నాం అంటే వాళ్ళు ఎంతలాగా మాకు రెస్పెక్ట్ ఇవ్వాలండి, అది ఏమీ లేకుండా ఇలా చేస్తున్నారండి. దయచేసి మా పిల్లల భవిష్యత్తును మీరు ఎలాగైనా మంచి చేయాలని కోరుకుంటామండి. మాట్లాడుతున్నానండి. ఇక్కడ స్కూల్లో చదువులు ఏం లేవండి, టీచర్స్ని మార్చేశారు. కొత్త టీచర్స్ అయితే పట్టించుకోవట్లేదు, వాళ్ళు చెప్తున్న లెసన్స్ కూడా పిల్లలకు అర్థం కావట్లేదు. వాళ్ళేమో ఇంగ్లీష్లో చెప్పమంటే తెలుగులోనే చెప్తానని అంటున్నారు. పిల్లలు డౌట్ అడిగినా వాళ్ళు నాకు తెలియదని అంటున్నారు, కానీ దాని గురించి వివరంగా పిల్లలకైతే చెప్పట్లేదు. దానివల్ల పిల్లలు పేరెంట్స్ చాలా సఫర్ అవుతున్నారండి. పిల్లల్ని ఈ స్కూల్లో చదివించాలా వద్దా అని కూడా రాత్రి పగలు కూడా నిద్ర లేకుండా తిరుగుతున్నారండి పేరెంట్స్ అందరూ. దీన్ని దయించి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళామండి, చాలాసార్లు తిరిగాం, ఆయన పట్టించుకోవట్లేదు. ఎవరో ఏదో చేశారమ్మా మేము ఆ స్కూల్ని పట్టించుకోము, ఇంకా ఉన్న దాంట్లోనే చదువుకోండి అని అంటున్నారండి. రాజకీయం చేస్తారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల ప్రమాద బీమా. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రైతులకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే సత్యప్రభారాజా. మహిళల రక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం. పెద్దాపురం డీఎస్పీ శ్రీలతా కుమారి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.